భువనగిరి ఎంపీ చామల కిరణ్ రెడ్డి ఉన్నారు. మొత్తం మీద ఏంటి కొత్త ఎప్పుడు కూడా లేనటువంటి విధంగా 3.0 లోడింగ్ రప్ప రప్ప మళ్ళీ ఆ బీఆర్ఎస్ ఇక్కడి నుంచే మొదలు పెట్టామనేటువంటి కొత్త స్లోగన్స్ వినిపిస్తుంది. అంటే సినిమా హిట్ కావాలంటే ఏదైనా కొత్త స్లోగన్ తీసుకురావాలి కదా. ఆల్రెడీ రెండు సార్లు సినిమాలు వాళ్ళ సినిమా ఒకప్పుడు అయిపోయింది, అవుట్డేటెడ్ సినిమా అయింది. కొత్త వర్షన్లో రావాలి చెప్పి రప్ప రప్ప ఏదో ఈ మధ్య అంత ట్రెండింగ్ నడుస్తున్నట్టు హరీష్ రావు గారు బేసిక్ గా పొలిటీషియన్ అనే దాన్ని మర్చిపోతుండు. ఆవేశపూర్వితమైన మాటలు మాట్లాడి ప్రజల్ని రెచ్చగొట్టి అది అయిపోయింది ఆ ట్రెండ్. అది బిఫోర్ 2014. వాళ్ళ మీద నమ్మకంతో నీళ్లు నిధులు నియామకాలని 1600 మంది విద్యార్థులు వాళ్ళు ఉసిగొలిపితే ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు మళ్ళీ అదే ట్రెండ్ని తీసుకొద్దామని ఒక పిచ్చి ఆలోచనతోటి బనకచర్ల సబ్జెక్టును తీసుకొని వచ్చారు. తెలంగాణ ప్రజలకు అవగాహన లేదనుకుంటున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి సర్కార్లో చిన్నగా దీన్ని తీసుకుపోయి అక్కడ చంద్రబాబు నాయుడుకు ముడిపెట్టి వాళ్ళు చెప్తుర్రు. ఏంది నిన్న ప్రెస్ మీట్లా తలకాయకు తోకకు ముడిపెట్టే వ్యవహారం వాళ్ళు చేస్తున్నారు. అసలు చేసిన తప్పంతా వాళ్ళ హయాంలో జరిగింది. అంటే అది మేము ఎప్పుడు మాట్లాడము, వాళ్ళకున్నంత గొప్ప వాక్చాతుర్యం లేదు, మేము మాట్లాడితే ప్రజలకు అర్థం కాదని పిచ్చి ఆలోచనలు. ఇప్పుడు మేము కూడా చెప్తాం ఏమైందో ఈ రాష్ట్రంలో. 10 ఏళ్లలో ఏం పీకలేని వీళ్ళు ఇప్పుడు మేము ఏదో చేస్తున్నాం కదా, ఆ చేయడం వల్ల వీళ్ళు భూస్థాపితం అయిపోతుంది వీళ్ళ రాజకీయ భవిష్యత్తు. ఇంకెప్పటికి కూడా వీళ్ళు రాజకీయంలో ఓట్లు అడిగే పరిస్థితి. ఎంపీ బండి సంజయ్ కూడా ఒక వ్యాఖ్యలు చేయడం, కాళేశ్వరం విషయంలో సిబిఐ చే విచారణ జరిపించాలి, బీఆర్ఎస్ కు రక్షణ కవచంగా మారింది కాంగ్రెస్ రేవంత్ ప్రభుత్వం అని కూడా వ్యాఖ్యలు చేయడం. నేను ఒకటే చెప్తున్నాను, సిబిఐ తోటి ఎంక్వైరీ చేయించాలి అన్న విషయం మాకు తెలుసు. బండి సంజయ్ గారినైనా ఎవరినైనా ఒకటే చెప్తున్నా, ఇవాళ వాళ్ళు గెలవడానికి కారణం తెలంగాణ ప్రజలు. ప్రతి అంశంలో వాళ్ళు కేవలం మాటలకే పరిమితం అవుతున్నారు. సిబిఐ అనే ఎంక్వైరీ ఎవరు చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది. ఏ ఇష్యూ అయినా కానీ సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో రావాల్సిన నిధులు తీసుకురావాల్సిన బాధ్యత కూడా ఈరోజు 8 మంది ఎంపీలు, బండి సంజయ్ గారు సహాయ మంత్రిగా ఉంటూ కేబినెట్ మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారి మీద కూడా ఉందా. కాకపోతే వాళ్ళు ఏది కూడా మాట్లాడకుండా మొన్న మీకు ఎగ్జాంపుల్ చెప్తా. రేవంత్ రెడ్డి గారు జలశక్తి మంత్రితో ముందుకు పోతుంటే, ఢిల్లీకి పోతుంటే ఆయన రావాల్సింది ఉండే. ఆయన హైదరాబాద్లో మీటింగ్ రాలే. హైదరాబాద్లో మీటింగ్ రాకుండా తెల్లారి ముఖ్యమంత్రి గారు పోతారు. ముఖ్యమంత్రి ఎంబడి పోవచ్చు కదా రాష్ట్ర సమస్య. ముందు రోజు పోయి ఏం మాట్లాడుకుంటుంటే సీక్రెట్ గా అనేది విషయం తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి.